మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకి నల్గొండ ఎస్సీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఏటూ సుభాష్ శర్మకి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అమృత తండ్రి మారుతీరావు సుపారు ఇచ్చి సుభాష్ శర్మ ద్వారా ప్రణయ్ని చంపించారు. అటు తర్వాత మారుతీరావు ఆత్మహత్యకి పాల్పడ్డారు. సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యాడు. తన కూతురు అమృతాని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ని మారుతీరావు హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మారుతీరావుతో పాటు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకి నల్గొండ ఎస్సీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఏటూ సుభాష్ శర్మకి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి సుభాష్ శర్మ ద్వారా ప్రణయ్ని చంపించారు. అటు తర్వాత మారుతీరావు ఆత్మహత్యకి పాల్పడ్డారు. సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యాడు. తన కూతురు అమృతాని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను మారుతీరావు హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మారుతీరావుతో పాటు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకి నల్గొండ ఎస్సీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఏటూ సుభాష్ శర్మకి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి సుభాష్ శర్మ ద్వారా ప్రణయ్ని చంపించారు. అటు తర్వాత మారుతీరావు ఆత్మహత్యకి పాల్పడ్డారు.
2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యాడు. తన కూతురు అమృతాని ప్రేమించి కులాంతరి వివాహం చేసుకున్నాడనే కోపంతో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను మారుతీరావు హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మారుతీరావుతో పాటు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.